నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకున్నానండి. ఈరోజు జల్లాల చేపల పులుసు పెడుతున్నానండి. ఎలా తయారు చేస్తున్నాను చూడండి. ఇలా కోసుకోవాలండి. చూసారా మురికి ఎంత వస్తుందో చేపదే. గోగుతేని ఇదిగో నీట్గా చేసుకోవాలి చేప. చూసారా ఎంత మురికి వస్తుందో. కోసేసానండి. 3 సార్లు కడిగాను. మీడియం సైజు ఉల్లిపాయలండి 4, ఎల్లుల్లిపాయ జీలకర్రండి చేపల పులుసులోకి, 4 పచ్చిమిరకాయలండి, కొప్పు టమాటాలండి, చింతపండు, రుచి సరిపడ ఉప్పు, 3 సూర్లు కారం అండి, 1/2 స్పూన్ పసుపు అండి. ఇయ్యానండి. ముందుగంట జీలకర్ర ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా సరిపోద్దండి. ఇంకా మెత్తగా నూరకూడదు. చేపల పులుసులోకి బాగుంటుంది. తీసేద్దామండి. ముందుగా బోలి పొయ్యి మీద పెడుతున్నానండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చడిగలు వేసేద్దాం. పచ్చడిగలు వేసాను కదండి. 100 ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు కొప్పు టమాటాలు వేస్తున్నానండి. ఇలాగే మయమయ్యని వేసుకుంటూ ఉండాలండి. మగ్గుకి నేను పాదిగాను ఉల్లిపాయలు వేసుకొని కదా చేపలు వేద్దాం. కారం వేద్దామండి. చేపల పులుసులోకి కారం ఎక్కువగా ఉండాలి. మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు అనుకో. అలాగే 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. తగినంత వాటర్ వేస్తున్నాను. చింతపండు వేస్తాను కదా. ఇలా నింపది కలుపుకోవాలి. తిరబడిందామో చూద్దామండి. తిరబడింది. చింతపండు పులుసు వేసేద్దాం. చింతపండు పిసుకొసాక ఇలా తిప్పుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఉడికిపోద్ది పెట్టేసి. చేద్దామండి. కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, గంట సింబల్ మాత్రం మర్చిపోకండి.